నరసరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 32వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు అభిమానులు నివాళులర్పించి తను చేసిన సేవలను కొనియాడారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వతంత్ర సమర పోరాటంలో భాగస్వాములై జైలుకు పోయి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, మంత్రి, కేంద్ర మంత్రి, అఖిల భారత ప్రెసిడెంట్గా చేసి ఈ ప్రాంతానికే కాకుండా ఈ రాష్ట్రానికే వన్నె తెచ్చిన నాయకుడు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మొట్టమొదటిగా ఆహార భద్రత కొరకు అందరికీ తెలిసిందే, స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో మనం విదేశాల నుంచి ఇక్కడికి ఆహారం దిగుమతి చేసుకునేవాళ్ళు. తీవ్రమైన కొరతతో బెంగాల్లో దాదాపు 30 లక్షల మంది చనిపోయారు స్వతంత్రం రాకముందు. మరి అటువంటి పరిస్థితుల నుంచి భారీ ప్రాజెక్టులు కట్టాలి అని నాగార్జున సాగర్, పోచంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి శ్రీశైలం వంటి ప్రాజెక్టులకి నాంది పలికి ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేసిన ఘనత కాసు బ్రహ్మానందరెడ్డి గారు.